2011 ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ టీం ఆర్సీబీ మీద 58 రన్స్ తేడాతో భారీ విక్టరీ కొట్టారు. ఈ విక్టరీతో ఐపీఎల్లో బ్యాక్ టు బ్యాక్ టైటిల్ సాధించిన టీంగా రికార్డు క్రియేట్ చేశారు. ఈ ఫైనల్ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన చెన్నై బ్యాట్స్మెన్ ఆర్సీబీ బౌలర్స్ ని ఉతికి ఆరేశారు. మైక్ హస్సీ, మురళీ విజయ్ ఓపెనింగ్ వికెట్ కి 15 ఓవర్లలో 159 రన్స్ పార్ట్నర్షిప్ క్రియేట్ చేశారు. దాంతో చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 205 రన్స్ కొట్టారు. మురళీ విజయ్ 95 రన్స్, హస్సీ 63 రన్స్ చేశారు. తర్వాత చేజింగ్ కి దిగిన ఆర్సీబీ టీం ఏ పొజిషన్ లో కూడా మ్యాచ్ లోకి రాలేకపోయారు. వరుసగా వికెట్లు కోల్పోయి పూర్తిగా వెనకబడిపోయారు. ఫైనల్ గా 20 ఓవర్లకి 147 రన్స్ మాత్రమే చేసి ఓడిపోయారు. దీంతో రెండోసారి ఫైనల్ కి వచ్చి ఓడిపోయిన ఆర్సీబీ టీం టైటిల్ ని మాత్రం దక్కించుకోలేకపోయారు. 95 రన్స్ కొట్టిన మురళీ విజయ్ కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ సీజన్ లో 608 రన్స్ కొట్టిన క్రిస్ గేల్ ఆరెంజ్ క్యాప్ ని గెలుచుకున్నాడు. మరి ఈ సీజన్ లో పర్పుల్ క్యాప్ ఎవరికి వచ్చిందో తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి.